నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి పేర్ని నాని మీద కృష్ణా జిల్లా ఇనగదూరుపేట పిఎస్లో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పేర్ని నాని మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాని గారు మాట్లాడింది భాష ఏ రకంగా ఉందంటే శాంతం రోడ్డు మీద బలాదూరోళ్ళు మాట్లాడుకునే రకంగా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సబబు కాదు. ఆయన మాట్లాడే మాటలో జనాల్లో విద్వేషానికి గురి చేసే విధంగా ఉంది. ఆ ఆలోచనతోనే మేము తెలుగుదేశం పార్టీ నాయకులం కానీ కార్యకర్తలం కానీ చాలా బాధతో ఇవాళ మేముగా సమన్వయం పాటిస్తున్నాం. అందుకనే ఇనగదూరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము చేస్తున్నాం. తిరుపతిలో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్తున్నాడు. మీడియా మిత్రులు చూపిస్తాను. సిట్ ఫైల్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ అది. ఇందులో చాలా క్లియర్ గా చెప్పారు కల్తీ జరిగింది అని చెప్పేసి. సింథటిక్ గీ, ఇక్కడ కల్తీ పామాయిల్ ప్లస్ పామాయిల్ ప్లస్ కెమికల్ ఈస్టర్న్ కలిపి ఇక్కడ కల్తీ జరిగింది. సుమారుగా 68,000 కిలోగ్రాములు వీళ్ళు 2021 నుంచి 68 లక్షల కిలోగ్రాములు 2021-2024లో వీళ్ళు సప్లై చేయడం జరిగింది. దాని యొక్క విలువ 250 కోట్లు కల్తీ జరిగిందని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా సిట్ లో చెప్తే, మరి నీకు తెలుసో తెలీదో అర్థం కావట్లా, కళ్ళుండి కబోదో ఏంటో అర్థం కావట్లా. నూజివీడు కాన్స్టిట్యున్సీలో చిన్నంపల్లి గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణకి వెళ్ళి దేనికోసం మనం వచ్చామనే దాన్ని పక్కన పెట్టి ప్రతి దానిలోనూ రాజకీయం, ఆ రాజకీయం చేయడంతో పాటు తెలుగుదేశం జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టాలి. వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ ఆవేశం అదుపు తప్పి శృతి మించి తన మీద దాడి చేస్తే తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఈ పేర్ని నాని చేస్తున్న కుట్రలు కుతంత్రాలు మా నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇతను మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే పంది కొవ్వు, జంతువుల కొవ్వు కానీ ఏమీ లేవని చెప్పి సిట్ మాకు రిపోర్ట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి పేర్ని నాని మీద కృష్ణా జిల్లా ఇనగదూరుపేట పిఎస్లో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓకే రైట్, ఇదే అంశానికి సంబంధించి ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. నవీన్, మనం చూసుకున్నట్లయితే కనుక మాజీ మంత్రి పేర్ని నాని పైన అయితే ఏదైతే గత 2 రోజుల క్రితం తను చేసినటువంటి నూజివీడు నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పైన అటు 2 రోజులుగా కూడా అటు టీడీపీ మరియు కూటమి నేతలందరూ కూడా అటు చంద్రబాబు తరఫున కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ తరఫున కావచ్చు, అటు కూటమి నేతలందరూ కూడా ఫైర్ అవుతూ వచ్చారు. దీనికి సంబంధించి కొన్ని చోట్ల ఫిర్యాదులు కూడా ఇవ్వడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూషిస్తూ రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేశారంటూ కూడా టీడీపీ నేతలు కావచ్చు, అటు జనసేన నేతలు కావచ్చు ఫిర్యాదు ఇవ్వడంతో ఏదైతే వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో చేసినటువంటి వీటన్నిటికి సంబంధించి ఎనుకుదురు పిఎస్ లో అయితే 196(1), 353, 351, 352 ఆఫ్ బిఎన్ఎస్ కింద కూడా గత 2 రోజుల క్రితం నూజివీడులో జరిగినటువంటి కార్యక్రమం మీద ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేసులు నమోదు కావడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఆంధ్ర రాష్ట్రంలో అటు కొన్ని విభేదాలు కలిగినటువంటి గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది, రాజకీయ సంబంధించినటువంటి గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఈ సందర్భంగా వాళ్ళు ఫిర్యాదుల్లో పేర్కొనడంతో ఈ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఆయన్ని మరికొద్ది అంటే దీనిపైన అరెస్ట్ చేసే విధానానికి కూడా ముందుకెళ్ళడానికి కూడా రంగం సిద్ధం అవుతున్నట్టు కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కూటమి శ్రేణులు రెచ్చగొట్టే విధంగానే పూర్తిగా ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేశారని అయితే ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. థ్యాంక్ యూ సాంబశివరావు.